చిన్నారుల విద్యా వికాసం కోసం పిఠాపురం మహారాజా వారు దానం చేసిన ఆనంద నిలయం భూములను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమడి కొండబాబు అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆనంద నిలయం పరిధిలోని 19 ఎకరాల సుమారు 1000 కోట్ల విలువైన భూమిపై అక్రమార్కులు పాగా వేయడానికి కుట్రలు చేస్తున్నారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 1910లో దాత అందించిన ఈ భూముల్లో ఇప్పటికే 1000 గజాల స్థలాన్ని అక్రమంగా ఆక్రమించిన వారి నుంచి రికవరీ చేసి తిరిగి స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. మిగిలిన భూమి ఎవరి బాపతమో కాదని హెచ్చరించారు. అధికారుల నిర్లక్ష్యమే ఈ పరిస్థితికి కారణమని విమర్శించారు. అక్రమార్కులపై కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఆనంద నిలయం ఆస్తుల రక్షణ కోసం త్వరలోనే ప్రజా ఉద్యమానికి సిద్ధమవుతున్నట్లు ప్రకటించారు. ఈ సమావేశంలో టీడీపీ నగర అధ్యక్షులు మల్లిపూడి వీరు, హాస్టల్ అధికారులు, ఆర్ఎంసీ ప్రతినిధులు పాల్గొన్నారు. ఒక విషయం మీకు అందరికీ తెలియాలి, మీ మీడియాతో పాటు మా కాకినాడ ప్రజలకి, ప్రభుత్వానికి తెలియాలన్న ఆలోచనతో ఈరోజు ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. ఇప్పుడే చూసారు మీరు, ఇక్కడ అనాథ పిల్లల హాస్టల్ చూశారు. ఇది 19 ఎకరాలు మొత్తం ఎదుర అనాథ పిల్లల హాస్టల్. పిఠాపురం మహారాజా వారు 1910లో 30 ఎకరాలు ఇచ్చారు. 30 ఎకరాలు దేనికంటే 10 ఎకరాలు ఏమో రంగరాయ మెడికల్ కాలేజీలో ఉంది, ఇంకేమో 19 ఎకరాలు ఉంటే ఈ 19 ఎకరాల్లో 1910లో అనాథ పిల్లలకి 1 ఎకరంలో బిల్డింగ్ కట్టి అనాథ పిల్లల్ని అక్కడ ఎవరైతే ఉన్నారో అనాథ పిల్లలందరికీ కూడా ఇక్కడ ఉచితంగా భోజనం పెట్టి ఉచితంగా చదువు చెప్పాలని చెప్పేసి 19 ఎకరంలో కట్టి మిగతా 18 ఎకరాలు వ్యవసాయం అంటే 18 ఎకరాల మీద వచ్చిన ఆదాయంతో దీన్ని నడపని చెప్పి ఇచ్చారండి. ఆ రోజున 1910లో ఇచ్చారు. ఇచ్చిన తర్వాత క్రమంగా అప్పటి నుంచి నడుస్తున్న సమయంలో ఈ రోజున ఇప్పటికి ఎన్ని సంవత్సరాలు అయిందండి? ఎన్ని సంవత్సరాలు? 1910 అంటే ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు అయింది? 115 సంవత్సరాలు అయిందండి ప్రజలారా. 115 సంవత్సరాలు అయింది. అంటే 1910లో ఇస్తే, ఆ రోజు రాజావారు ఇస్తే ఇది నడుపుతున్న సమయంలో 1948లో కేంద్ర ప్రభుత్వం ఎస్టేట్ ఎబల్యూషన్ యాక్ట్ అని ఒకటి ఇచ్చింది. అంటే ఎస్టేట్ ఎబల్యూషన్ యాక్ట్ అంటే అది ఎవరైతే దాతలు ఇచ్చారో ఆ దాతలది ప్రభుత్వం స్వాధీనం చేసుకుని ప్రభుత్వం రన్ చేయొచ్చు అని చెప్పి అందులో జీవోలో ఉంది. దాని ప్రకారంగా ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది 1948లో. స్వాధీనం చేసుకుని ఆ రోజు నుంచి నడుపుతూ జీవో ప్రకారంగా మళ్ళీ 1961లో దాన్ని పూర్తి స్థాయిలో నడపడానికి మళ్ళీ ఆదేశాలు ఇచ్చారు. ఆ విధంగా నడుపుకుంటూ వస్తున్నారండి అప్పటి నుంచి కూడా. ఈ సమయంలో ఈ రోజున ఎవరో ఒక అతను, నేను కేసు వేశాను, ఈ భూమి నాకు వచ్చేసింది, ఇది నాదని చెప్పి తిరుగుతున్నారు కాకినాడలో. చూడండి, కాకినాడలో తిరుగుతున్నారండి, ఈ భూమి మాది, మాకు ఇచ్చేయాలని చెప్పేసి. అప్పట్లో కూడా దీన్ని ప్రభుత్వం కూడా వాళ్ళు కేసులు వేసినప్పుడు ప్రభుత్వం వాదన చేసుకుంటూ వస్తుంది. కానీ ఈ మధ్యకాలంలో మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి అధికారులు చూసుకున్నారో లేదో, వాళ్ళకి కోర్టులో వాళ్ళకి డిగ్రీ ఇచ్చేస్తుందని చెప్పేసి చెప్తున్నారు. ఇన్ని సంవత్సరాలుగా వారితో పోరాటం చేస్తూ ఈరోజు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత కోర్టు వాళ్ళకి డిగ్రీ ఇచ్చేసిందని చెప్పి చెప్పడం జరుగుతుంది. ఇవన్నీ వార్తలన్నీ కూడా. నేనేమంటానంటే, ఆ రోజు దాత మనకిస్తే జీవో ప్రకారంగా మనం స్వాధీనం చేసుకుని మనం రన్ చేసుకుంటూ ఉంటాయి. అప్పటి నుంచి కూడా ఈరోజు ఒక ప్రైవేట్ ఎత్తు వచ్చి కేసు వేసేసి మాదని చెప్తే ఏంటండి ఇది? ఎక్కడికి వెళ్తుందండి? ఎన్ఎఫ్సిల్ రాజుగారు, ఎన్ఎఫ్సిల్ దాని సంబంధం లేదు. పిఠాపురం రాజు వేరు, ఎన్ఎఫ్సిల్ రాజు గారు వేరు, అంతే కదా. పిఠాపురం రాజు రికార్డెడ్కి ఇచ్చారు మనకి, ఎన్ఎఫ్సిల్ వేరు. ఎన్ఎఫ్సిల్ కూడా ఫ్యాక్టరీ అంతా అమ్మేశారు, గ్రీన్ కోల్ కొనుక్కున్నారు. దానికి దీనికి సంబంధం లేదు. ఇవన్నీ ఈ ఫేక్, ఇవన్నీ కూడా వాళ్ళకి దీనికి ఎటువంటి సంబంధం లేదు. గ్రీన్ కోల్ కొనుక్కున్నారు, వాళ్ళ ఫ్యాక్టరీ వాళ్ళు శోధన చేసుకున్నారు, వాళ్ళ పనులు చేసుకుంటున్నారు. ఇది కూడా నేనేమంటానంటే, ఇది ప్రభుత్వ ఆస్తి, ఇది ప్రభుత్వం రన్ చేస్తుంది. గత కొన్ని సంవత్సరాలుగా ఎవరో వచ్చి రాజుగారు వచ్చి ఇది మాదంటే అది కుదరదు, మీరు ఫేక్ డాక్యుమెంట్ ఫేక్ వ్యవహారాలు చేస్తే కుదరదు, ఇది ప్రభుత్వం ఉంది అని మరీ చెప్తున్నాను. ఎందుకు చెప్తున్నానంటే,
ఎవరైతే దీని మీద బేరాలు చారాలు ఆడుతున్నారో బేరాలు చేసే వాళ్ళు కూడా చెప్తున్నా, మీరు కూడా మోసపోకండి. ఏంటి ఆల్రెడీ బేరాలు పెడుతున్నారు, ఇవన్నీ కూడా వదంతులు వస్తున్నాయి ఎక్కడ పెడితే అక్కడ. ఇవన్నీ కూడా ఆల్రెడీ మెడికల్ కాలేజ్ దగ్గర కూడా వచ్చి ఇది కూడా తొందరలో మాకు అయిపోతుంది అని కూడా ఇంటిమేషన్ ఇచ్చారట. ఇక మెడికల్ కాలేజ్ వచ్చారు, చెప్తున్నాను, విషయం చెప్తున్నాను.